దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమని సహోదరి సోదరా, దేవుడి కృప మీకు అందరికీ తోడని కాక. దేవుడిచ్చింది అవకాశం బట్టి పరోపక్షమక మరి దేవుడికి వందనాలు. మీ అందరూ కూడా పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి చిన్న వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. నాయన, ఈ వాక్యముతో మాతో మాట్లాడండి. అనేక బిడ్డలకు నేర్పించండి. అనేక బిడ్డలకు ప్రభా నీ స్వరం అయా, నీ సహవాసం నడిపించే విధానం పెట్టి సాక్షిగా నడిపించే గొప్ప వరాలను దయచేయబడుతున్నాను. నీ చిత్తం నెరవేర్చినట్లుగా సమస్తం సాధ్యమంత వరకు ఊహించలేనంతయు గొప్ప సంగతులు నెరవేరుస్తాన్నా. ఊహించలేనంతయు గొప్ప మేలు చేస్తాన్నా. కుటుంబాల కొరకు, ఆరోగ్యాల కొరకు, కుటుంబాల శోధన కొరకు, రక్షించే గొప్ప సంగతులు అయా సహాయం ఇచ్చి ఆశ్రయించండి. ఇలాంటి ఇరుకులు శోధలేక తీసివేసి నీ పరిశుద్ధ అమూల్యమైన రక్తముతో, పరిశుద్ధాత్మ సహవాసముతో కొనసాగించే గొప్ప సంగతులు నన్ను నేర్పించి ప్రతి ఒక్కరి సోదరులను విడుదల తెచ్చామని యేసునామమున తండ్రి, ఆమె. ప్రజలంటే అందరికి వందనాలు. మరి ఈరోజు అంశం మరి దేవుడు ఎట్లో తెలుసుకోనండి. దేవుడు ఉన్నాడని తెలుసుకోండి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడని తెలుసుకోండి. మన కోసం త్యాగం చేశాడని తెలుసుకోండి. మనల్ని ప్రేమించి ఇంతవరకు సజీవులకు ఉంచాడని తెలుసుకోండి. ప్రియమిత్రులారా, ఇక్కడ కీర్తన భక్తుడు ఎక్కువ దావీదు భక్తుడు దేవుడు ఎట్లో ఏంటో తెలుసుకున్నాడు. తెలుసుకొని మరి కొన్ని సందేశాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 73:11 వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. దేవుడు ఎట్లో తెలుసుకొనండి. మహత్తుడైన తెలివి ఉన్నదా? అంటే మహోన్నతుడికి తెలివి ఉన్నదా అని వారము అనుకుంటారు. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడని తెలుసుకోండి. దేవుడు ఉన్నాడని ఆయన ఉన్నాడు. నిక్షేమగా మనం వెళ్ళినప్పుడు నీతిగా ధనము ఉందము. ఒక ధనవంతుడు ఏం చేశాడంటే, నేనే కాదా ఆర్థిక సహాయం చేస్తున్నాను, నేనే కాదా ఆదరిస్తాను, ప్రేమిస్తున్నాను అని ఒక రాజు అంగీకరించుకుంటే ఆ కొండ నిరుపేదలందరూ కూడా వచ్చి, అయ్యా దేవుడు ఉన్నాడు అని మేము నమ్ముతున్నాం. మరి నేనే కదా అందరికి ఆదరిస్తున్నాను, నేనే కదా ప్రేమిస్తున్నాను, సహాయం ఇచ్చేవాడు నేనే కదా అని మీరు అంటున్నారు. అయ్యా మరి దేవుడు ఉన్నాడు తెలుసుకోండి అయ్యా అని మహోన్నతుడు ఉన్నాడు మనం తెలుసుకోవాలని రాజు దగ్గర మిసిలిన ఒక మరి మంత్రి చెబితే, ఆ మంత్రి మరి ఇలా వచ్చింది ఆలోచన తెలివితో, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి అని అంటే ఈ రాజు అంగీకరించుని అన్నిటికి నేనే సాయం చేస్తాను కదా అంటే, ఆ కొన్న కుమారుడు, రాజకుమారుడు మరి ఆడుకుంటున్నాడు. ఆడుకునే సమయంలోను అక్కడ చిన్న గుంట ఉంది. ఆ గుంటలోనూ ఏంది ఆడుకుంటే ఆ గుంటలో దబీలు పడిపోయాడు. గంటం వచ్చేసింది, చేయి జారిపోయాడు. అప్పుడు ఈ రాజు చూస్తా ఈ కుమారుడు ఏం చేస్తాడు అలాగా కంట ఎదురుగంట చూస్తే మరి ఈ రాజు కూడా తన కుమారుడు రక్షించుకోవాలి అని టక్మని ఇతను కూడా దుక్కి తన కుమారుడు రక్షించుకున్నాడు. రక్షించకపోతే చేజారిపోతారు కదా. కానీ దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఏముందండి? దేవుడు ఎట్లో తెలుసుకొనము, మహోన్నతుడైన తెలివి లేదా అని వారము పొందము. నేనే కాదా మహోన్నతుడిని అన్నిటికి విధానం చేస్తున్నా కదా అని అనుకుంటాం. కానీ దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలంట. ఇదిగో అట్లు భక్తిహీనులకు మీరు ఎల్లప్పుడూ నిత్యం గల సమృద్ధిగా ధనం ఇచ్చి కొందరు సమృద్ధిగా. అప్పుడు ఈ కుమారుడు రక్షించుకొని అప్పుడు మంత్రి కొరంపి, మంత్రి ఇక్కడున్న నిరుపేదలు ఎంత ఉన్నారో అందరు రప్పించు, నా దగ్గర ఉన్న సహకారంగా, నా దగ్గర ఉన్నాక మరి ఆర్థిక సహాయం సమృద్ధిగా ఇవ్వాలని ఈ ధనము నేను పట్టుకెళ్ళను, ఈ ధనము నేను తీసుకెళ్ళను, వీళ్ళకిస్తే ఎంతైనా దేవుడి కృప మనకి ఎప్పుడు ఉంటుందని ఆ రాజు నమ్మితే ఆ రాజు మాట విని చక్కగా, అయ్యా నేను చెప్పాను కదా నీకు దేవుడు ఉన్నాడని, ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా నిరుపేదలకి ప్రేమించడానికి మానవుల రక్షకుడు యేసయ్య ఎలాగొచ్చాడు అలాగో ప్రేమించాలనే ఆశతో వీరి కోరుపాడు. అప్పుడు ఈ మంత్రి
అందరిని రప్పించి జనసమూహములకు ధనం ఇచ్చాయంట. చూడండి, నిత్యము గల వారైన ధనము వృద్ధి చేసుకుని మీ హృదయం నేను శుద్ధి చేసుకున్నట యథార్థమే. అప్పుడు ఈ రాజు నమ్మడు. మీ హృదయం శుద్ధి చేసుకున్నాం. యథార్థమైన మాటలు దేవుడు ఉన్నాడు, యథార్థమైన మాటలు దేవుడు అంగీకరించాడు. ఈ రోజుల్లో మన దేవుడు మర్చిపోతున్నాం, దేవుడు లేడు అంటున్నాం. ఎందుకని? పాపము చేసిన వాడు ఏం చేస్తాడు? దేవుడు లేడు అంటాడు. పాపము చేయకుండా వాడు ఏం చేస్తాడు? దేవుడు లేడాడు. కానీ దేవుడు ఉన్నాడు ఏం చేస్తాడు? పాపము చేయడు. దేవుడు ఉన్నాడు ఏం చేస్తాడు? పరిశుద్ధంగా ఉంటాడు. దేవుడు ఉన్నాడని అని తెలుసుకున్నాడు ఏం చేస్తాడు? దేవుని నిమిత్తముగా ప్రార్థనతో ఎకతడగా ఉండి దేవుని యందు భయభక్తి కలిగి దేవుని యందు విశ్వాస కలిగి ఆయన సేవించుట జ్ఞానించుట గొప్ప లక్షణం చెందుకుంటాడు. అలా చెందుకుని ఏం చేస్తాడు? దేవుడి ఫలం పొందినట్లు వాడేస్తాడు. ఏం పెట్టారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? నా చేతులు కడుక్కును నమ్మగా యథార్థమే, దినమంతటి నాకు బాధ కలిసింది. అప్పుడు అంటాడు రాజు, అంటాడు నువ్వు చెప్పు, నాకు బాధ కలిగింది. ఇప్పుడు ఈ హృదయమునకు నాకు శిక్ష వచ్చినది ఇలాగన నేను అనుకుంటుంది నేను నీ కుమారుడికి వశములకు మోపించిన వాడినే నగదును. ఆయన దీనిని తెలుసుకోవడానికి ఆలోచించడు. నేను దేవుని పరిశుద్ధ స్థలములకు పోయి వారికి అంతమనకు గుర్చి దానించే వరకు ఆ సంగతులు నాకు ఆశకరంగా ఉండను. నిశ్చయముగా నీవు నాకు కాజువాల చోటికి ఉంచినది నశించి వారికి పడవేస్తున్నాను. ఒక్క క్షణం మాత్రం పాడైంది. మనము కూడా మరి భయముతోను వణుకుతోను మేలుకొని దేవుడు ఉన్నాడని మనం కనిపెట్టి ఉండాలి. అలా కనిపెట్టి ఉంటే ప్రభువు మేలుకొని నువ్వు బతుకు దినములే తృణీకరించి శాశ్వతంగా ఉండి ఆయన కృప పొందుకుంటావని ఈ వాక్యం రాయబడింది. ప్రియమైన సహోదరి సోదరా, ఈ సత్యం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. దేవుడు లేడని కాదు, ఉన్నాడు. నిన్ను బతికించాడు, నేను క్షేమంగా ఇచ్చాడు, నీకు క్షేమంగా అభివృద్ధించాడు, నీ కుటుంబాల జీవితాన్ని ఇచ్చాడు, నీ కుటుంబ బిడ్డలకు క్షేమంగా ఇచ్చాడు. దేవుడు ఉన్నాడని భయభక్తి కలిగి మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసి ప్రభు పక్షముగా ఉంటే ప్రభు ఆశీస్సులు పొందుకుంటావు. ప్రభు ఆశీస్సులు నువ్వు దేవుళ్ళు పొందుకుంటావని ఈ వాక్యం రాయబడింది. మిమ్మల్ని అందరి కోసం ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి, అనేక బిడ్డలకు దీవించి ఆశ్రయించండి అయ్యా. నీ కొందరాలు కృపగల దేవా, ఈ లోకంలో మాకు ఆశించింది ఏది లేదు ప్రభా. నీ చిత్తముతో నిశ్చిత్తముతో నెరవేర్చినట్లకు సమస్తం సాధ్యమంత వరకు సహాయము నీ ఆశలు నింపండి. గొప్ప కార్యాలు గొప్ప సంగతులు నేర్పించి విధానం బట్టి క్షేమంగా నీ ఆశలను ప్రభా అనేక ప్రార్థిస్తున్నాం అయ్యా. కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు, బీపీ, షుగర్ వ్యాధులతో, కిడ్నీలతో ఉన్న వాళ్ళ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా తెచ్చింది. హాస్పిటల్ రోగుల కోసం స్వస్థపరచండి ప్రభా. మతి సిమ్మతో లేక చాలా మంది బాధపడతారు అయ్యా, వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి. కిడ్నీ నొప్పితో, లివర్ నొప్పితో ప్రార్థిస్తున్నాం తండ్రి, స్వస్థపరచండి ప్రభా. నాయన ఇంట్లోని ప్రభా సమాధానం లేక అయ్యా, ఐక్యత లేక అప్పులు ఊడిపోయి ప్రభా ఇల్లు కట్టేలాగా నిశాయిస్తూ ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. మంచి కార్యం ఇచ్చి స్వస్థత తెచ్చండి అయ్యా. మంచి ఫలము ఉండి ప్రభా. మంచి నాయన నీ నామములో ఎరిగినట్లుగా కొనసాగించేట్లా గొప్ప సంగతులు నేర్పించి విధానం బట్టి ప్రార్థిస్తున్నాం. గొప్ప సంగతులు ఎరిగినట్లుగా సాక్ష్యం నిలబెట్టుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టనుకున్నా ప్రమ తండ్రి. ఆమె ప్రైజులండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమె.